ఈ అరటికాయ ఎగురు రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుందండి. బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాణాలు పెట్టేసుకున్నాం, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని 3-4 పచ్చిమిర్చి స్లిట్ చేసింది, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసింది, కొంచెం కరివేపాకు వేసుకుని అది చక్కగా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో మనం 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుంటాము. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటామండి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా వెట్ మసాలా ముద్ద వేసుకుంటాం అనమాట. దీంట్లో అల్లం వెల్లుల్లి, తర్వాత ధనియాలు, జీలకర్ర, 2 లవంగాలు, ఒక ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క కలిపి గ్రైండ్ చేసింది అనమాట. ఇది చక్కగా వేగుతూ ఉండగా ఒక అరటికాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామండి. అది వేసేసుకుంటాము. వేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుంటున్నాము. ఇక్కడ కారం అనేది మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, మీరు తినే కారం బట్టి. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక్క 2 నిమిషాల పాటు ఆ విధంగా మగ్గించుకుంటామండి. మగ్గిన తర్వాత మనము ఇక్కడ చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటామండి. ఇంకంతే అరటికాయ ఎగురు రెడీ.